మీరు ఇయర్ ఫోన్స్ ఎక్కువగా వాడుతున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. కొన్ని రోజులు అలా కంటిన్యూగా వాడడం వల్ల తల తిరగడం, తర్వాత చెవిలో కాన్స్టెంట్ రింగింగ్ సౌండ్, ఇలా నడుస్తుంటే ఏదో తిరిగిపోయినట్లు అనిపించడం, వీటిలన్నిటిని న్యూ డిజిటల్ ఏజ్ డిసీజ్ అంటాం అనమాట. ఈ వర్టిగో వీటన్నిటికీ కారణం ఇయర్ ఫోన్స్ అని గుర్తించగలరు. ప్రథమంగా చూసుకున్నట్టయితే ఈ ఇయర్ ఫోన్స్ ఎక్కువ వాడటం వల్ల సౌండ్ ప్రెజర్ షాక్ అంటాం అనమాట. చెవిలో ఇన్నర్ ఇయర్ లో ఈ బ్యాలెన్సింగ్ సిస్టమ్ అన్నది ఉంటుంది. దానికి ఈ ఓవర్ గా యూసేజ్ వల్ల కంటిన్యూస్ గా అప్ అండ్ డౌన్ ఏంటి ఈ ప్రెషర్ అన్నది అటు ఇటు అవ్వడం వల్ల ఆ లోపల ఉన్న ఇన్నర్ ఇయర్ అన్నది చాలా దెబ్బతినడం, తర్వాత దానిలో ఉన్న కొన్ని సెల్స్ పాడవడం, ఇవి కాన్స్టెంట్ గా పాడవడం వల్ల ఈ తల తిరగడం అన్నది మొదలవడం. ఇంకా చూసుకున్నట్టయితే వ్యాక్స్ బిల్డప్, ఈ చెవులో వ్యాక్స్ అన్నది ఎక్కువగా బిల్డ్ అయిపోతా ఉంటది ఇయర్ ఫోన్స్ వాడడం వల్ల. అది వెళ్ళి లోపల ఉన్న వాటిని పుష్ చేయడం వల్ల ఇంకా చెవిడుకు కూడా దారితీస్తుంది అనమాట. బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ కానీ ఫంగల్ ఇన్ఫెక్షన్ కానీ ఎక్కువ రావడానికి ఇయర్ ఫోన్స్ కారణం అవుతున్నాయి. ఇయర్ అన్నది కాన్స్టెంట్ గా బ్రెయిన్ కనెక్షన్ ఉండడం వల్ల ఈ హై సౌండ్స్ వీటి వల్ల ఓవర్లోడ్ జరుగుతుంది బ్రెయిన్ లో. దానివల్ల హెడ్ ఏక్స్, యాంగ్జైటీ, స్పిన్నింగ్ సెన్సేషన్ ఇవన్నీ వస్తున్నాయి అనమాట. పానిక్ అటాక్స్ లా రావడం, ఇవన్నీ వర్టిగోలా రావడం, ఇవన్నీ కూడా వీటి వల్ల వస్తున్నాయి అనమాట. ఈ ఖచ్చితంగా ఈ వర్టిగో అన్నది ఈ ఇయర్ ఫోన్స్ కి చాలా లింక్ అయి ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఇయర్ ఫోన్స్ ని అవాయిడ్ చేస్తే మంచిది. వాల్యూమ్ అన్నది 60% కన్నా తక్కువ ఉండడం మంచిది. 60 ఎక్కువ సేపు కంటిన్యూగా ఇయర్ ఫోన్స్ అన్న వాడడం చాలా ప్రమాదకరం. అలానే ఇయర్ ఫోన్స్ ని శానిటైజ్ చేసుకొని వాడడం అన్నది మంచిది. ఇయర్ ఫోన్స్ పెట్టుకొని పడుకోవడం అన్నది ఇంకా చాలా ప్రమాదకరం అనమాట. ఈ తల తిరుగుడు గానీ ఇటువంటివి ఏమైనా రింగింగ్ సెన్సేషన్, టినిటస్ అనమాట అంటాం, ఈ అందం లోపల బెల్ సెన్సేషన్ కానీ ఇటువంటివి కానీ ఉండడం, ఇవన్నీ ఉంటే వెంటనే చెకప్ చేయించుకోవడం ఇవన్నీ చాలా మంచిది అనమాట. నాయిస్ క్యాన్సిలేషన్ ఇయర్ ఫోన్స్ కానీ ఇవన్నీ వాడడం అన్నది అంత మంచిది కాదు. ఖచ్చితంగా ఇంత ప్రమాదకరమైన ఇయర్ ఫోన్స్ ని జాగ్రత్తగా వాడడం, కంప్లీట్ గా అవాయిడ్ చేయడం అనేది చాలా మంచిది. ఎందుకంటే వర్టిగో బారిన ఎక్కువ మంది పడుతున్నారు. ఈ డిజిటల్ ఎరాలో ఈ న్యూ ఏజ్ డిసీజ్ ని మీరు గమనించగలరు. మ్యూజిక్ అన్నది మీ మనసుకి మెడిసిన్, కానీ తప్పుగా వాడితే అది పాయిజన్ కింద మారుతుంది. కాబట్టి వాల్యూమ్ తగ్గించండి, ఇయర్స్ ని రక్షించండి. బ్యాలెన్స్ మీ హ్యాండ్స్ లోనే ఉండాలి. కాబట్టి ఇయర్ ఫోన్స్ అన్నది చాలా జాగ్రత్తగా వాడడం, కంప్లీట్ గా అవాయిడ్ చేయడం అన్నది చాలా మంచిది. థ్యాంక్ యూ.